ట్రంప్ని ఇరాన్ అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఖొమైనీ అంతానికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ గూఢచర్య విభాగం ఇచ్చిన సమాచారాన్ని అమెరికన్ గూఢచర్య విభాగం కూడా ధృవీకరించినటువంటి నేపథ్యంలో ట్రంప్ ఆల్రెడీ వార్నింగ్లు ఇచ్చేశాడు. 1000 మిస్సైళ్ళు మీ మీద వచ్చి పడతాయని, అదే సందర్భంలో తన జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురైతే ఇరాన్ని బూడిద చేస్తానని కూడా హెచ్చరించాడు. కానీ ఏమైనా జరగచ్చు కాబట్టి ఇప్పుడు మిస్సైళ్ళ ద్వారానో లేకపోతే కనుక ఇంకేదన్నా ఆయుధాలతో దాడి చేస్తారేమో అని భయపడుతున్నట్టు ప్రస్తుతం తనకు సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు ఖతార్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విమానాన్ని, లగ్జూరియస్ విమానాన్ని పక్కన పెట్టి మళ్ళీ పాత విమానానికి వెళ్ళటం, ఏది అమెరికాకి సంబంధించినటువంటి నెంబర్ 1 విమానానికి. ఇప్పుడు ఆ విమానానికి కూడా F-22 ర్యాప్టర్ ఫైటర్ జెట్స్ని ఎస్కార్ట్గా పెట్టి తిరుగుతున్నాడు. మొన్న మోడీ వెళ్ళినప్పుడు ఇండోనేషియాలో వెల్కమ్ కోసం అలాంటి విమానాలు పెట్టారు. ఇక్కడ లేకపోతే నిన్న సౌదీ అరేబియాకి ఖతార్ వెళ్ళేటటువంటి సందర్భంలో దుబాయ్ ప్రెసిడెంటు అట్లా తను వెళ్ళి తెచ్చుకున్నాడు. అంటే తనకి వెనకాల సెక్యూరిటీ కోసం పెట్టుకెళ్ళాడు విమానాలు. ఇప్పుడు అట్లాగే అమెరికా కూడా తను వెళ్ళేటటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు వెనకాల ఇదిగో ఇట్లాగా ఫైటర్ జెట్స్ని పెట్టామంటూ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.